అన్న సాధారణంగా అడవుల్లోకి వెళ్ళిన అందరూ కూడా తుపాకు పట్టుకుంటాను, నేను వెళ్ళి పోరాటాలు చేస్తాను అని కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది లేదు ఒక రాజకీయ తరగతులు నిర్వహిస్తారు, లేదు ఆ జనాలకి అక్కడున్న అడవిలో ఉన్న ఆదివాసీలకు కానీ చెంచులకు కానీ లేదు పేద ప్రజలకి వాళ్ళు రాజకీయ చైతన్యం కల్పించడం, వ్యవసాయంలో కొత్త పద్ధతులు నేర్పడం ఇవన్నీ నేర్పిస్తుంటారు. కానీ మీ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. పోలీసులు కూడా గతంలో మావోయిస్ట్ పార్టీకి దెబ్బ కొట్టాలంటే కొరియర్ వ్యవస్థని దెబ్బ కొట్టాలి అన్నది ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అంటే బయట సమాచారం అంతా మీ ద్వారా లోపలికి పోవాలి, వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలన్నా మీ సెక్యూరిటీతో వెళ్ళాలి. ఈ కొరియర్ అన్న వాళ్ళు బయటికి యూనిఫామ్ వేసుకోకపోయినా మీరు ఒక వేరే కవర్తో ఉండి బయట చేస్తుంటారు. అసలు కొరియర్ వ్యవస్థ ఎలాగుంది, ఎలా జరిగేది అప్పట్లో అనే విషయం చెప్పే ముందు సంగమన శ్రీనివాస్ ఎందుకు అడుగుబాటు పట్టారు, అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? యాక్చువల్గా పెద్దగోదపల్లి మండలంలో నేను స్టడీ నాది నగరాల డిస్టిక్ పెద్దగోదపల్లి మండలంలో నా స్టడీ. ఓకే. అక్కడ ఏం జరిగిందంటే 3rd క్లాస్ నుండి 10th వరకు నేను అక్కడ స్టడీ చేశాను. అక్కడ మొత్తం బాగా బీజేపీ వాళ్ళు, బాగా ఫుల్ బీజేపీ, బాగా పెట్టిపోతుంటారు వాళ్ళు. హాస్టల్లో ఉండేవాడిని. అది మేము స్నానం చేయాలంటే కూడా పక్క పక్కన రెడీస్ వాళ్ళ బావులు ఉండేవి, వాళ్ళు బావులు మమ్మల్ని స్నానానికి కూడా బయటికి నాటవాడు వాళ్ళు. బాగా బీజేపీ అంటే బాగా పెట్టిపోవాలి, మొత్తం కొట్టేవాళ్ళు వచ్చి. మేము స్నానం చేయాలంటే ఇట్లా 1 కిలోమీటర్ పోవాలా, అంత కులవే వస్తుంది. అప్పుడు 2 కిలోమీటర్స్ పోవాలి, చెరువు ఉంటుంది. ఆ చెరువులో పోయి స్నానం చేసే వరకు ఇక్కడ టిఫిన్ అయిపోతుంది. అచ్చా. నరకం అనేది అక్కడ ఉంటుంది. అంటే బీజేపీ అనేది అప్పుడు మొత్తం బాగా ఏబీపీ పోరాగాలు మొత్తం బాగా ఒక హాస్టల్కి వచ్చి సంబంధించేసి 100 మంది ఉంటాం పిల్లలు మొత్తం పోరాగలం. బాగా ఇచ్చాడు, బాగా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మొత్తం మమ్మల్ని. అట్లా రెడీ వ్యవస్థకు నాకు బాగా వ్యతిరేకంగా నాకు అనిపించింది. ఎందుకు ఇట్లని ఆ మూమెంట్లో నేను 9th క్లాస్లో ఉద్యమకారులకు సంబంధించి మా ఊరే కల్వకుల గ్రామానికి సంబంధించి శ్రీధర్ అని ఎలియా శ్రీరామ్లో అప్పట్లో లీగల్ పీరియడ్ అది. మా అన్న కొడుకు అవుతాడు, అప్పుడు కలిసేవాడు నాకు. అందులో నేను భాగంగా అట్లా అయినా. అంతేనన్నా హాస్టల్కి పార్టీ వచ్చే వరకు నైట్ టైం వచ్చినప్పుడు మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం ఉండేదా? పాటలు పాడడం అది కూడా మీకు ఆకర్షణ అయిందా అటు? ఓకే. అంటే మీరు అటు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? కుల వ్యవస్థ, కుల వివక్షన? ఇంతకుముందు కూడా నేను పెద్దదగడ ఒక దగ్గర నేను మెడికల్ ప్రాక్టీస్ పెట్టాను. మెడికల్ ప్రాక్టీస్ అక్కడ టీస్ ఉంటాయి, చాలు కప్పులు ఉంటాయి. ఎస్సీలకి ఉంటాయి, బీసీలకి ఉంటాయి. వాడు టీ తాగాలే, అది కడగాలాడు, వీడికి అడగాడు. అట్లాంటి నాకు బాగా ఇబ్బంది అనిపించింది. హాస్టల్లో ఉన్నప్పుడే దళం వస్తున్నప్పుడు కొరియర్లుగా మీరు కూడా పనిచేసేవారు కదా? యాక్చువల్గా అమ్మ నాన్న వాళ్ళు కూడా, మా మామ వాళ్ళు కూడా సిపిఐ పార్టీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళ భావజాలం అప్పటి నుంచి ఉంది. అమ్మది నాన్న, మా మామయ్య, పెద్ద మామ, చిన్న మామ అంతా ఒకటే ఊరు, అదే ఊరు. అదే మాకు ఇట్లా ఇంకోటి అక్కడ నడుస్తున్నటువంటి వ్యతిరేకమైన సమస్యలు, ఇబ్బందులు అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అచ్చా. ఫస్ట్ మీరు దళంతో ఎప్పుడు కలిశారు? నేను 94లో కలిసాను దళాన్ని. ఏ దళం అది? పానగల్ దళం. ఓకే. అప్పుడు మన రామన్ అని చెప్పి జనదన్ అతను మన ఇంటికి వచ్చిపోతుండే అప్పుడప్పుడు. నాకు సంబంధం లేదు, మా ఇంటికి బాగా పరిచయస్తుడు అన్న. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తున్నా. నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చేవాడు అన్న వచ్చి. అప్పుడు నేను మెడికల్ ఫీల్డ్ నాది, అప్పుడే మెడికల్గా చేసుకుంటాను నేను ఓన్గా. అంటే మెడికల్ ఫీల్డ్ ఏం చేసేవారు? నేను ఆర్ఎంపీ యాక్చువల్గా. అయితే కొన్ని సందర్భాల్లో పార్టీకి సంబంధించి కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడల్లా గ్లూకోజ్ పెట్టడం, అవి పెట్టడం అడిగిర్రు. ఏదన్నా తీసుకుపోతున్నావు అర్థం కాలేదు ఇట్లా అని చెప్పేవాడిని. ఏలన్నా ఇట్లా అంటే ఇంకా సరే పెట్టేవాడిని, గ్లూకోజ్ పెట్టి వచ్చేవాడిని. అటు పెట్టే క్రమంలోనే పోలీసులు మా మీద దాడులు చేయడం స్టార్ట్ అయ్యారు. నువ్వు ఇట్లా గ్లూకోజ్ పెడతావు ఇట్లా అంటే నేను ఆర్ఎంపీ సార్ ఎవరైనా పెడతా ఇట్లా అని చెప్పాను. అంటే బయటికి ఆర్ఎంపీ డాక్టర్ లోపల వాళ్ళకి సాయం చేస్తారు. అంటే జరిగింది అది. నెక్స్ట్ అక్కడ నుంచి మాకు బాగా పోలీసు బాగా టార్చర్ ఎక్కువైంది. నెక్స్ట్ పనగల దళంకి అన్న తీసుకుపోయాడు జనదన్. పనగల దళంకి అప్పుడే నా పేరు రమ్మగదాన్ని అన్న పెట్టాడు. నా భార్య పేరు వాళ్ళ భార్య సీతక్కని ఉంటుంది, ఆమె ఉండి భారతకని పేరు నామకరణం చేసింది. మా పెళ్ళి కూడా అక్కడే తోడుకుర్తి ఉంటుంది, నగరం పక్కన తోడుకుర్తి ఉంటుంది. బాగా నైట్ 12-1 అవుతుంది టైం, ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడు మాకు పెళ్ళి అయింది. సరసార దళం, పనగల దళం 2 దళాలు కలిపి మాకు పెళ్ళి చేసింది. అక్కడి నుంచి మేము కర్నూలుకు బయలుదేరినాం. అంటే పెళ్ళి అయిన తర్వాత మీకు బయట పెట్టారా, అడవిలో ఉంచారా? అడవులే బయటకు వెళ్ళిపోయినాం. బయట ఎక్కడ ఉన్నారు మీరు? మాకు ఫస్ట్ యాక్చువల్గా నంద్యాలకు పంపించారు.
అక్కడ బొమ్మలసర ఉంటుంది. బొమ్మలసర అని ఒక విలేజ్ ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుంది, నంద్యాల స్టార్టింగ్లో. అక్కడ రూమ్ తీసుకున్నాం మేము. అక్కడ ఉన్నాం మేము. ఒక పోవా కంప్లీట్ ఆమె డ్యూటీకి వెళ్ళేది, నేను మామూలుగా బయటికి వెళ్ళేది. ఆ క్రమంలోనే అక్కడ బాగా ఫ్యాషన్ పోరాగాలు ఎక్కువ ఉండేది నంద్యాలలో. నువ్వుకే ఖర్చులు పెట్టుకుని బాగా ఎరిగే పోరాగాళ్ళు. వాళ్ళు నేను పరిచయం చేసుకున్నాను లైట్గా తీసుకుని, ఇట్లా కాదని కొంచెం ముట్టడి వేసిన. ఇట్లా పద్ధతి కాదు మీది. ఒక ఆడపిల్ల విషయం ప్రజెంట్ అక్కడ జరిగింది. అక్కడ యాక్షన్ ఒక అమ్మాయిని ఒక అతను ఇట్లా టార్చర్ పెట్టిండు. అక్కడికి వచ్చేసి నాకు అప్పుడు వాళ్ళందరూ మార్చిన నేను దాదాపు అంటే ఒక 15 మంది పోరగాళ్ళు మొత్తం మంచిగా నీట్గా అయ్యారు. అంటే మన ఉద్యమం కోసం నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం నీట్గా. నంద్యాలలో మీరు ఉండి అక్కడ ఉన్న గ్రూపులందరికీ మీరు కొరియర్గా మార్చుకుంటున్నారు. 15 మందిని మొత్తం మంచిగా నీట్గా చేశాను, గ్రౌండ్ వర్క్ మొత్తం చేసినాను. ఆ క్రమంలో పెద్దవాళ్ళ ప్లేస్లో చనిపోయాడు మోహన్ అని. ఏం కాదు ఫైరింగ్లో. ఆయనకి అపార్ట్మెంట్ ఉందా? నాకు అపార్ట్మెంట్ ఆయనకు. అతను అక్కడికి వచ్చిన నంద్యాలకు వచ్చిన అతను. మరి ఎట్లయిందో మ్యాటర్ నాకు ఐడియా లేదు అప్పటికి కూడా. మేము ఉన్న షెల్టర్ కాడ నుంచి మేము బయటకు పోయి కిరాణా షాప్కి వెళ్ళి మేము రిటర్న్ వస్తున్నాము. ఆ ఇంటికి పోలీసులు బాగా చుట్టుముట్టారు. ఆ సివిల్లో ఉన్నారు వాళ్ళంతా. ఇంటి పక్కన రోడ్డు ఉంటుంది ఒకటి. నేను మా భార్య ఇట్లా పోతున్నాం, ఇలా ఐడియా ఏదో ప్రాబ్లం ఉంది ఇట్లా అని చెప్పి చక్కగా వెళ్ళిపోయినాం. నెక్స్ట్ వాళ్ళకి పోయినా ఎవరికి నాకున్న గ్యాంగ్ మొత్తం చేసిన ఫోన్ చేసి మామూలుగా మాట్లాడిన వాళ్ళ దగ్గర. ఆ రోజు నైట్ మొత్తం ఇల్లు మొత్తం దాడి చేసారు వాళ్ళు పోలీసులు. నంద్యాల పోలీసులు, కర్నూలు పోలీసులు మొత్తం వచ్చి బాగా దాడి చేసారు. దాంట్లో ఏం దొరకలేదు, పుస్తకాలు దొరికినాయి, అంత ఏం లేదు వాళ్ళ దగ్గర. అక్కడ నుంచి వచ్చేసి మాకు ఫుల్ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. ఆ పొలాగాలు మొత్తం 15 మంది పొలాగాలు మొత్తం నీట్గా కర్నూలు దాకా వచ్చారు. మాకు బస్సులో కానీ మేము నీట్గా మొత్తం 4 సీట్లు మొత్తం వాళ్ళు మేము ఇద్దరం ఒక సీటు మొత్తం బాగా చేసుకొని వచ్చారు. కర్నూలుకి వచ్చినాం. బస్సులో తిన్నాక ఇంకా వాళ్ళని రిటర్న్ పంపించినాం. మేము ఉండే ప్లేస్ వాళ్ళకి కూడా తెలియదు. కొరియర్ అంటే అట్లే ఉంటుంది. ఇక మేము కర్నూలులో వేరే సెంటర్కి వెళ్ళిపోయినాం. అక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొంచెం మంది రెడ్డిస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా కొంచెం ఎక్కువ ఉండే బాగుండే కర్నూలులో. అటు కూడా ఏంటంటే కొంచెం అక్కడ మేము వ్యతిరేకించినాము. అప్పుడు ఆ క్రమంలోనే గద్దరి మీద కాల్పు జరిగినాయి. అప్పుడు ఎస్పీ క్యాంపస్ మొత్తం పోస్టర్లు వేయించిన మొత్తం నైట్ ఎస్పీ ఆఫీస్కి మొత్తం టోటల్గా పోస్టర్లు వేయించిన. మీరా? నంద్యాల మొత్తం బ్లాక్ చేసి పడేసిన, ట్రైన్ మొత్తం బ్లాక్ చేసి పడేసిన, ట్రైన్ మొత్తం బంద్ అయింది, నంద్యాల రోడ్ మొత్తం బ్లాక్ చేసిన. పోస్టర్లు ఏమించారు? గద్దరిలో కాల్పు జరిగినందుకు నిరసన మేము బంద్ ప్రకటిస్తామని చెప్పిన. అది యాక్చువల్గా ఆఫీస్కి పోస్టర్ అంటే ఇచ్చారా? డైరెక్ట్గా పోయింది. ఒక ఆటోలో తీసుకుపోయి డైరెక్ట్గా పోయి అంటే చేసినాం డైరెక్ట్గా. మార్నింగ్ పోలీసులు అంతా ఇట్లా లోకల్లో ఇంత సిటీలో ఎట్లా ఇస్తారు వీళ్ళు అని చెప్పి పెద్ద న్యూస్ అది. అది యాక్చువల్గా అది నేను చేయదు, అది నాకు పార్టీ ఎడిషన్ కాదు, అది నా సొంత నిర్ణయం. అది లాస్ట్ నా పార్టీ కూడా పిలిచింది. ఇప్పుడు రాజన్న ఉన్నాడు కదా, మన పనగ తెలకమంటారు, రాజన్న ఉండే. నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది ఎవరు డిస్ట్రిక్ట్ కమిటీ దగ్గర. వచ్చినప్పుడు ఏమి ఇట్లా చేసినట్టు కదా ఇట్లా అంటే అవునా అని చెప్పి, అది ఇంకా మీ కమిటీలో మాట్లాడుకోరు అని చెప్పాను అన్న. కమిటీలో మీరు డిస్ట్రిక్ట్ కమిటీలో మాట్లాడుకోరి, అట్లా చేయదు కదా, ప్రాబ్లం అయితే మీకే నష్టం కదా అంటే నాకు ఇష్టం చేసినాను అట్లా అని చెప్పిన. జిల్లా కమిటీ కూడా నాకు చేయొచ్చు కరెక్టే, నీకు కరెక్ట్ ఫోర్స్ లేదు అక్కడ, సెక్యూరిటీ లేదు, నీకు అన్న జరిగితే నష్టం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. మనకు ముగ్గురి ప్రాణాలు నీ దగ్గర ఉంటాయి, లైఫ్ మొత్తం నీ దగ్గర ఉంటుంది, నువ్వు అట్లా తొందరపడి చేసినావు కదా అని అన్నారు. కొన్ని సందర్భాల్లో నేను జిల్లా కమిటీ కోరాను. యాక్చువల్గా నాకు గార్డుగా మా భార్య ఉండే, నా తొందరపాటు పనుల వల్ల నన్ను గార్డు వేసి ఆమెను పెట్టిరు, నేను ఆ గార్డుగా పనిచేసాను. అంటే ఆమె ఎడిపోయేది మనం అడగవద్దు, ఏం చెప్పవద్దు, ముచ్చటట్లా ఉంటుంది. ఇంకా సాధారణంగా మీ వ్యవస్థలో, కొరియర్ వ్యవస్థలో ఎక్కడో లోపల ఉన్న అన్నలు సమాచారం ఇంకొక అడుగులు అంటే నల్లమల్లు నుంచి దండకారికి ఒక మెసేజ్ పోవాలి, ఏ విధంగా తీసుకెళ్తారు? అంటే మాకు నడకనే ఉంటుంది అక్కడ, నడుచుకుంటూ పోవడమే. మాకు ఏపీటీకి అపార్ట్మెంట్కి సంబంధించి ఒక కోడ్ పెట్టుకుంటాం. కోడ్ ఒక ఈనాడు పుస్తకం కానీ పేపర్ కానీ ఏదో సంథింగ్ పుస్తకం ఒకటి ఉంటుంది. పోయే బుక్ అదే ఉంటుంది, వచ్చే వ్యక్తి కూడా అదే సేమ్ తీసుకుని రావాల్సి వస్తుంది. ఆ వ్యక్తి ప్రాబ్లం ఏమైనా అయితే ఇట్లా మనం బుక్ పడేయడము నడుస్తుంది అట్లా.